వెల్కమ్ టు బేరీ న్యూస్. బీసీ సాధికారిత సంఘం ఆధ్వర్యంలో శ్రీ కొండదేవన్న అధ్యక్షతన సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో బీసీ కులాల సమగ్ర సర్వేపై రౌండ్ టేబుల్ సమావేశం. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో బీసీ కులాల సమగ్ర సర్వే, బీసీ మేధావుల కుల సంఘాలు మరియు బీసీ పెద్దలు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. కుల సంఘం ఫోరం వ్యవస్థాపక అధ్యక్షులు భూమన యాదవ్, తెలంగాణ రాష్ట్ర ఐక్యవేదిక అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్ మరియు పెద్దలు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్, నాయకులు, పెద్దలు పాల్గొని భవిష్య ప్రణాళిక, బీసీలకు జరుగుతున్న అన్యాయంపై పోరాటం గురించి చర్చించి రాష్ట్ర వ్యాప్తంగా బీసీ కులాలను, కుల సంఘాలను అందరినీ ఏకం చేసి ఐకమత్యంతో ప్రణాళికబద్ధంగా పోరాటం చేద్దామని చెప్పడం జరిగింది. రామచంద్ర యాదవ్ తన సందేశంలో కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42% రిజర్వేషన్ ఇస్తామని వాగ్దానం చేసి ఇప్పుడు మాట మార్చి కాంగ్రెస్ పార్టీలో 42% సీట్లు ఇస్తామనడం బీసీలకు అన్యాయం చేయడమే. రాహుల్ గాంధీతో పాటు సోనియా గాంధీ, ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని ఎన్నో సభల్లో వాగ్దానం చేయడం జరిగింది. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42% బీసీలకు రిజర్వేషన్ చేస్తూ అసెంబ్లీలో బిల్లు పెట్టి తీర్మానం చేయాలి. అదేవిధంగా స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించి జీవో జారీ చేయాలి. ఆ కాపీని కేంద్ర ప్రభుత్వానికి, పార్లమెంటుకు, రాష్ట్రపతికి పంపించాలని కోరారు. అప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము నమ్ముతాం. రామచంద్ర యాదవ్ కొన్ని ప్రతిపాదనలు రౌండ్ టేబుల్ సమావేశం పెద్దల ముందు ఉంచారు. కులగణన సర్వే ప్రామాణికంగా జరగలేదు. బీసీలను తక్కువ జనాభా చేసి చూపించారు. హిందూ బీసీలు, ముస్లిం బీసీలు అని విడదీసి చెప్పడం అన్యాయం. కులగణన తప్పుల తడకగా ఉన్నందున సరిచేసి సమగ్ర కులగణన సర్వే నిజాయితీగా మా జనసంఖ్యను తేల్చి చెప్తేనే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మడం జరుగుతుందని చెప్పారు. ముఖ్యంగా బీసీలకు గత 70 సంవత్సరాల నుంచి జరుగుతున్న అన్యాయం ఎండగడుతూ మనం బీసీలు ఏకమవుదాం, ఐకమత్యంతో పోరాడి రాజ్యాధికారం సాధిద్దామని పెద్దలకు, అభిమానులకు, ప్రజానికానికి రామచంద్ర పిలుపునిచ్చారు. కుల సంఘాల నాయకులు, కార్యకర్తలు మొదటిగా ఏకమై ఒక నాయకుణ్ణి ఎన్నుకొని కన్వీనర్గా చేసుకోవాలని, అదేవిధంగా అన్ని కుల సంఘాలు, అన్ని బీసీ కులాలను రప్పించి ఒప్పించి నాయకుల ద్వారా జేఏసీగా ఏర్పడి జేఏసీ చైర్మన్ మరియు కార్యదర్శి, వైస్ చైర్మన్ను ఎన్నుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం ఉధృతం చేసి మన బీసీ రిజర్వేషన్ పాలసీయే కాకుండా అధికారమే అంతిమ లక్ష్యంగా అధికార హస్తగతం చేసుకునే వరకు విప్లవ రూపంలో పోరాటం చేద్దామని బీసీలందరికీ బేరి రామచంద్ర పిలుపునిచ్చారు. ప్రభుత్వ రాజ్యాంగబద్ధంగా ఎట్టి పరిస్థితుల్లోనైనా బీసీలకు న్యాయం చేయాల్సిందే. తెలంగాణ రాష్ట్ర సర్పంచ్ల సంఘం అధ్యక్షులు సౌధారి భూమన్న, అధ్యక్షులు శంకర్, మహేందర్ తోట, శ్రీనివాస్, బాలమణి, ఎం లింగం, బీసీ ఐక్యవేదిక కార్యదర్శి బత్తుల సిద్ధేశ్వర, సతీష్, శ్రీనివాసరావు, బీసీ సంఘాల నాయకులు, అధ్యక్ష కార్యదర్శులు, పెద్దలు, మేధావులు పాల్గొని రౌండ్ టేబుల్ సమావేశం విజయవంతంగా ముగించడం జరిగింది. అందరూ కూడా చేర్చుకోవాలనే విషయాన్ని తెలియజేస్తూ ప్రజల్లో అవగాహన పెంచడానికి మీరు ప్రభుత్వం తరపు నుంచి ప్రకటనలన్నీ కూడా ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతున్నాం. చిన్న చిన్న పథకాల కోసమే ప్రభుత్వం 100 కోట్లు ఖర్చు చేస్తూ ఫుల్ పేజ్ యాడ్ ఇస్తుంది. మరి అలాంటిది ఇక్కడ 2 కోట్ల బీసీలకు సంబంధించిన సమస్య, 2 కోట్ల బీసీలకు సంబంధించిన వ్యవహారం కాబట్టి దీన్ని ప్రజల్లో అవగాహన పెంచడం కోసము ప్రకటనలు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతున్నాం. అలాగే గత నివేదికలో ఏదైతే ఉందో ఆ నివేదికను బహిర్గతపరిచి మండలాల వారీగా, గ్రామాల వారీగా, జిల్లాల వారీగా మొత్తం బీసీలలో ఉన్న కులాలకు సంబంధించిన అన్ని వివరాలను కూడా వెబ్సైట్లో పొందుపరచాలని చెప్పేసి ఈ వేదిక ద్వారా డిమాండ్ చేస్తున్నాం. అలాగే ముఖ్యమంత్రి గారు వివిధ రాష్ట్రంలో ఉన్న మొత్తం బీసీ సంఘాలను, సామాజికవేత్తలను ఒక సమావేశం ఏర్పాటు చేసి ఈ సమగ్ర కులగణనలో జరిగిన లోపాలలో మిస్సైన వాళ్ళవి కాకుండా ఇంకా మిగతా లోపాలు కూడా చాలా ఉన్నాయి. ఓబీసీల జనాభాను ఎక్కువ చేసి చూపించడం జరిగింది. అది ఎక్కడ పొరపాటు జరిగినాయి, ఏం జరిగింది అన్న విషయాన్ని కూడా దాన్ని పునఃపరిశీలించాల్సిన అవసరం ఉంది. అన్నిటికన్నా కూడా ఇంకొక ఇంపార్టెంట్ అంశం ఉంది. మీరు నివేదికను పొందుపరిచేటప్పుడు హిందూ బీసీలు, ముస్లిం బీసీలు అన్నారు. ప్రభుత్వంలో కానీ, కేంద్ర ప్రభుత్వంలో కానీ, రాజ్యాంగంలో కానీ ఎక్కడా కూడా హిందూ బీసీలు, ముస్లిం బీసీలు అనే పదమే లేదు. మీరు దానికి ఒక కొత్త విషయాన్ని, కొత్త పదాన్ని సృష్టించి గందరగోళం చేసే పరిస్థితుల్లో మీరు దాన్ని క్రియేట్ చేసిరు. ఎట్టి పరిస్థితుల్లో మేము దాన్ని ఆమోదించే పరిస్థితి లేదు. మీరు దాన్ని మళ్ళీ పునఃపరిశీలించి ముస్లింలను, పేద ముస్లింలు, దానికి సంబంధించిన ముస్లిం కేటగిరీల్లో అగ్రవర్ణ ముస్లింలు, పేద ముస్లింలని, బీసీలను స్పష్టంగా వివిధ కేటగిరీల్లో కులాల వారీగా లెక్క తీయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.